అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ధనుర్మాసం 2024-25 ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే నెలగంట ఎప్పుడు పెడతారు, ధనుర్మాస విధి విధానాలు ఏంటి, శుభకార్యాలు చేయవచ్చా, ఒకవేళ చేస్తే ఎలాంటివి చేయాలి, ఎలాంటివి చేయకూడదు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. 2024-25 ధనుర్మాసం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం. ధను సంక్రమణం ప్రారంభం ఎప్పుడు ఉందంటే 16 డిసెంబర్ 2024 సోమవారం ఉదయం 6:57 ఉందండి. ఆ సమయంలో సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని ధనుర్మాసం సంక్రమణం అంటారు. ఈ విధంగా ధనుస్సు ప్రవేశించిన స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం హేమంత ఋతువు పుష్యమాసంలోని 14 జనవరి 2025 మంగళవారం పగలు 2:45 ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. దీనినే మకర సంక్రమణం అంటారు. అనగా ధనుర్మాసం 16 డిసెంబర్ 2024 ప్రారంభమై 13 జనవరి 2025 భోగి పండుగతో ముగుస్తుంది. ఆ రోజు గోదా కళ్యాణం నిర్వహించడంతో ఈ ధనుర్మాసం అనేది ముగుస్తుంది. 2024-25 నేలగంట ఎప్పుడు పెడతారంటే ధనుర్మాసం ప్రారంభం ఏ రోజు అవుతుందో ఆ రోజున నేలగంట ప్రారంభిస్తారు. 13 జనవరి 2025 భోగి పండుగతో ఆ నేలగంట అనేది ముగుస్తుంది. 14 జనవరి 2024 మకర సంక్రాంతి. అయితే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. అప్పుడు అసలు నేలగంట అంటే ఏమిటంటే విష్ణు దేవాలయాల్లో అలాగే ముఖ్యంగా సింహాద్రి అప్పన్న ఆలయంలో గంటను కొట్టడం, సుప్రభాతం తర్వాత గంటను కొట్టడం ప్రారంభిస్తారు. ఈ గంటను నెల రోజుల పాటు మార్గశిర మాసంలో మోగించడం ప్రారంభిస్తారు. ఏ రోజునైతే ప్రారంభిస్తారో ఆ రోజున ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ ధనుర్మాసంలో స్వామివారికి పూజలు, అర్చనలు మాత్రమే నిర్వహిస్తారండి. అయితే ఈ నెలగంట పెట్టి ధనుర్మాసం ప్రారంభమైనాక గీతలతో కూడిన ముగ్గులు ఇంటి ముందు వేసి దాంట్లో నెలవంక అనేది వేస్తారు. అయితే ఇది సౌరమానానికి సంబంధించిన మాసం అని చెప్పవచ్చు అండి. కానీ మనం చంద్రమానాన్ని అనుసరిస్తాము, అందుకే మనం ముగ్గులో నెలవంకన అనేది వేస్తాము. ఈ సమయంలో ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో పూజలు చేసినా అర్చన చేసినా కూడా మనం ఏ కోరికలు కోరుకుంటామో అవన్నీ నెరవేరుతాయని మన పురాణాలు చెప్తాయి. ఈ ధనుర్మాసంలో మనం కాత్యాయని వ్రతం అనేది నిర్వహిస్తామండి. గోదాదేవి ప్రతిరోజు కూడా పూలను మాలను కట్టి ఆ శ్రీరంగనాథ స్వామికి అర్పిస్తుంది. ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేసి పాశురాన్ని రచించి ఆ రంగనాథునికి ఆ స్వామి సన్నిధిలో చేరుకున్న పుణ్యమైన మాసం ఇది అండి. అయితే రంగురంగుల ముగ్గులతో మనం గొబ్బిలను ఉంచి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తామండి. గొబ్బిలను ఉంచి ధనుర్మాసం వ్రతం నిత్యం చేసినట్లయితే పాశురాలను చదవాలి, కోరిన కోరికలు, అలాగే యుక్త వయసు వారికి మంచి భర్త లభిస్తాడండి. అలాగే భోగి గోదాదేవి రంగనాథుని కళ్యాణం అయిన తర్వాత ఈ ధనుర్మాసం అనేది ముగిసిపోతుందండి. తిరుమలలో ధనుర్మాసం మొదలైన రోజు నుంచి ప్రతిరోజులాగా సుప్రభాతం కాకుండా బదులు తిరుప్పావై పఠిస్తారు. ఉదయం వేళ తెల్లవారుజామున పఠిస్తారు. ఈ ధనుర్మాసం తెల్లవారుజామున పాశురాన్ని పఠించి ఆ స్వామి వారికి కట్టె పొంగలి నైవేద్యం అనేది పెడతారండి. అలాగే మనము ధనుర్మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరంటే మామూలుగా సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు సూర్య సంక్రమణం జరుగుతుంది. అయితే సూర్యుడు వృశ్చిక నుంచి ధనుస్సులోకి 30 రోజుల ధనుర్మాసం ఉంటుంది కదా, అప్పుడు సూర్యుడు ధనుసు రాశిలో ఉంటాడు. సూర్యుడు మందంగా ఉంటాడు. బృహస్పతి అనేది ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ధనుసు రాశికి అధిపతి బృహస్పతి తన సొంత రాశిలోకి ప్రవేశించడం అనేది ఆ వ్యక్తికి అంత మంచిది కాదండి. అలాగే ఈ ధనుర్మాసంలో సూర్యుని ప్రభావం చాలా మందగిస్తుంది, చాలా వికటిస్తుంది కాబట్టి శుభముహూర్తాలు అనేటివి చేయరండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మరొకటి కూడా ఉందండి. సూర్యుడు 7 గుర్రాలతో చాలా అతి వేగంగా పయనిస్తూ ఉంటాడు. అయితే ధనుసు రాశిలో గుర్రాలను శక్తి క్షీణిస్తుంది. అప్పుడు వాటిని నీరు తాగటానికి చెరువు దగ్గరకు తీసుకెళ్ళి వాటికి బదులు గాడిదలను కడతాడండి. ఆ గాడిదలకు ఇంత బరువు ఆ రథం యొక్క బరువు మోయలేకపోతాయి. దాని వలన సూర్యగమనం అనేది చాలా
మందంగా అంటే చాలా ఆలస్యంగా ఉంటుంది కాబట్టి ఈ మాసంలో శుభకార్యాలు అనేటివి చేయరని కూడా మరో పురాణ కథనం ఉందండి. అదేవిధంగా మకర రాశిలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల కూడా ఎటువంటి శుభకార్యాలన్నీ చేయరండి. ఎలాంటి శుభకార్యాలు అంటే ముఖ్యంగా నూతన గృహప్రవేశం కానీ, పెళ్ళిళ్ళు కానీ, అదేవిధంగా కొన్ని స్థలాలు కొనటం కానీ, అమ్మటం కానీ ఇలాంటివి ఏవి చేయరండి. ఈ మాసం మొత్తం మనం దైవ స్మరణతో గడపాలి కానీ ఇలాంటి శుభకార్యాలు చేయకూడదండి. ఈ వీడియోలో మనం ధనుర్మాసం ప్రారంభం, నేలగంట ఎప్పుడు అన్ని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా మరిన్ని వీడియోలు మీ వరకు వస్తాయి.